బ్రహ్మార్పణం. మానవులకు తెలివి స్వాభావికముగా ఉండుడి చేత అనేక అనర్థాలకు కారణమై ఉన్నది. ఈ తెలివి తొలగించుకుని పరమార్థమును ఉన్నదొన్నట్లు తెలియజేయుటకే రచింపబడింది గ్రంథం. మాటల చేతను లేక ప్రత్యయము చేతను తెలియజేయుటకు సాధ్యము కానట్టి స్వతసిద్ధ పరబ్రహ్మమే అయి ఉండు మన ఆత్మతత్వమును తెలియజేయుటకని రచింపబడింది. ఈ గ్రంథం ఎందుకు రాశారు అనేది అమ్మ తెలియజేస్తున్నారు. ఇక్కడ సహజంగానే మానవుడు అనేవాడికి తెలివి ఉంటుంది. ఆ తెలివి అన్ని అనర్థాలకి కారణమై ఉంది. ఆ తెలివిని బాహ్య ప్రపంచం కోసం కాకుండా వాడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంది కనుక కేటాయించినట్లయితే వాడు తరిస్తాడు. స్వతసిద్ధ పరబ్రహ్మమే అయి ఉన్నాడు, కానీ వాడి తెలివి వాడిని బాహ్యముఖంగా తీసుకువెళ్తోంది. కానీ అంతర్ముఖమై వాడి స్వరూపాన్ని వాడు గుర్తిస్తే తరిస్తాడు అనేది అమ్మ చెప్పడం జరుగుతోంది. అనుభవమున నిలకడ నొందుటకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నిలకడ ఎప్పుడు కలుగుతుంది? తన స్వరూపం అనుభవం అయినప్పుడే కదా మనం నిశ్చలం ఉందాం. మనం చంచల మనస్సుని మన స్వరూపానుభవం చేత నిశ్చలపడి మౌనం వహించి ఈ అవసరం లేనివి మానేసి అవసరమైనవి మాత్రమే మనం మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ప్రమాణ వచనమును గడిబిడిచే మనస్సుకు దిక్కుతోచని రీతి అయి ఉండునో, ఎవరికైతే అనుభవానుసారమగు తర్కము యొక్క బలము చేతనే తత్వమును నిర్ధారణ చేసుకొనవలేను. ఆతృత మెండుగా ఉన్నచో వారి కొరకు ఈ గ్రంథము రచించడమైనది. అంటే మనకి ఈ తొందర ఈ యొక్క ఆతృత అనేది భగవంతునికేసి మరలించాలి. వస్తుజాలం పైన ఉన్న ఆతృత భగవంతునికేసి మనం మరలించినట్లయితే అప్పుడు మనకి ఈ తత్వసారం, తత్వజ్ఞానం మనకి అందుతుంది. ప్రతివారు దీన్ని చదివి లాభం పొందవచ్చు. అందరూ అనాయాసముగా వేదాంత సిద్ధాంతమును బ్రహ్మానుభవంచే ఆస్వాదింపదగి ఉన్నది. ఇక్కడ ఈ వేదాంతాన్ని మన అనుభవంచే ఆస్వాదించాలి అన్నారు. ఎందువలన? ఎన్నో గ్రంథాలు పారాయణ చేస్తాము, కానీ ఇది ఎలాగా అంటే పారాయణ చేసి పక్కన పెట్టేది కాదు. ఇది ఏ విధంగాను అంటే నీ లోపల నువ్వు ఈ అక్షరాన్ని, ప్రతి పదాన్ని నువ్వు నీ లోపల చూడగలగాలి. ఎందుకు? ఇక్కడ నీ ఆత్మస్వరూపాన్ని గూర్చే ఉంది, నువ్వు అనుభవించాలి. నువ్వు అనుభవించినప్పుడు నీ చుట్టూ ఉన్న అనాత్మ అక్కడ వదిలిపెడుతుంది. అది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇది నాదే, నాకు సంబంధించిందే, నేను తప్ప రెండవది కనిపించట్లేదు అని తెలుసుకుని చదవాలి. అది సత్యం. ఇదేమీ ఊరికే చెప్పేది కాదు, ఇది సత్యం. ఈ గ్రంథంలో మనం ఉండడం ఏంటి? నాది అని చదవడం ఏమిటి అంటే, ఇక్కడ జీవుడు అన్నారు కానీ ఫలానా వ్యక్తి, ఫలానా పేరు గల వ్యక్తి అనలేదు. ఇక్కడ జీవుడు అంటే అందరికీ వర్తిస్తుంది. ఆత్మ అంటే అందరిలోనూ ఉంది. మనసు అందరిలోనూ ఉంది. సంసారం అందరూ సంసారులే. గృహస్థు అందరూ గృహస్థులే. అంటే ప్రతి సంసారి భవసాగరం ఈదవచ్చు. దీని ద్వారా ప్రతి గృహస్థు కూడా ఒక యోగిలాగా జీవించి తరించవచ్చు. ప్రతి జీవి కూడా జీవపరను వదిలించుకోవచ్చు. ప్రతి ఆత్మస్వరూపుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించవచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరిది. ఇది నా గ్రంథం, కానీ నేను ఇలా లేను అని మనం తెలుసుకోవాలి. ఉన్న చోట ఉన్నాను అని సంతోషించాలి, లేని చోట ఉండేందుకు ప్రయత్నించాలి. అందుకు ఇవ్వబడింది ఈ గ్రంథం. ఇది చదివితే పుణ్యం, ఇది చదివితే ధనం వస్తుంది, ఇది చదివితే కాలక్షేపం, ఇవేమీ కాకుండా ఇలా నేను బ్రతికితే, ఈ గ్రంథం ఎలా సూచించిందో అలా జీవిస్తే నేను జనన మరణ చక్రం నుంచి విడుదల అవుతాను అనే సత్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న అనంతరం దీన్ని చదువుతున్నప్పుడు మనం ఆచరించడం కోసం చదువుతున్నాం అనే వాక్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత అక్కడ ఆచరించలేనప్పుడు భగవంతుడా నేను ఆచరించలేకపోతున్నాను అంటే ఆయన సులభతరం చేస్తాడు. ఈ గ్రంథంలో ఉన్నది నేను ఇది ఆచరించాను
అన్నప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. నువ్వు ఇంకా ఆచరించేందుకు ప్రయత్నం చేస్తావు. సులభంగా ఉన్నప్పుడు ఇంకా దాటే ప్రయత్నం చేస్తాం కదా. కష్టంగా ఉన్నప్పుడు ఆగుతాం. ఆగినప్పుడు మళ్ళీ భగవంతుడికి మనం మొరపెట్టుకుంటాం. భగవంతుడా, నేను గృహస్థుని, ఇది నాకు ఎలా సాధ్యం అన్నప్పుడు ఎవరైనా కూడా ఇదే మనసున్న వాళ్ళే, ఇదే ఆత్మ దిక్కై ఉన్నవాళ్ళే. ఎవరైనా మనసును తొలగించుకుంటే గృహస్థైన యోగే అనేది మనకి సూచిస్తాడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. మనకి ఎప్పుడూ కూడా ఒక రక్షణ కవచంలోనే నడిపిస్తున్నాడు. నువ్వు రూపాన్ని ఆరాధిస్తే రూపంగా రక్షణగా ఉన్నాడు. స్వరూపాన్ని పట్టుకుంటే ఎలా రక్షణగా ఉన్నాడు? మళ్ళీ జన్మెత్తకుండా రక్షణగా ఉన్నాడు. అక్కడ జన్మ ఎత్తుతుంటే జన్మలకి రక్షణగా ఉన్నాడు. అసలు ఇంక జన్మలెత్తే దుఃఖమే నాకు వద్దు అన్నప్పుడు జన్మలెత్తే దుఃఖాన్ని తొలగించడానికి రక్షణగా ఉన్నాడు. అది తాత్కాలిక రక్షణ, ఇది శాశ్వత రక్షణ. ప్రతివారు దీన్ని చదివి లాభం పొందవచ్చు. ముఖ్యంగా పరమార్థమగు బ్రహ్మము ఏ ఒక్కరి విశేషమగు సొత్తు కాదు. బ్రహ్మమును విచారణచే గుర్తించి ఆనందించే హక్కు ప్రతి వారికి ఉంది. ఇక్కడ బ్రహ్మం అనేది ఒక్కరి సొంతం కాదు. ఎందుకంటే అందరిలోనూ ఉంది, అందరూ దానిలోనే ఉన్నారు. కాబట్టి ఎవరికి వారు బ్రహ్మయుగంలో మనకి కొన్ని గ్రంథాల వలన తెలియబడింది ఏమిటంటే, బ్రహ్మయుగంలో అక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ అమ్మడం కొనడం అనేది ఉండదు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని తినవచ్చు, అనుభవించవచ్చు, తిరగవచ్చు అనేది ఒక గ్రంథంలో ఉంది. అంటే అక్కడ ఏది కూడా సుఖానికి, ఆనందానికి, సౌఖ్యానికి, సంతోషానికి అడ్డు లేదు. సంతోషాన్ని కానీ వస్తువును కానీ డబ్బులు ఇచ్చి కొనక్కర్లేదు. అటువంటి బ్రహ్మము ఇది ఒక్కళ్ళ సొత్తు కాదు, అందరి సొత్తు. ఆ యుగంలో ఇదే ధర్మం ఉంది. ఇప్పుడు ఈ యుగంలో కూడా ఈ గ్రంథంలో అదే ధర్మం ఉంది. అది తెలుసుకోవాలి. ఇది ఎవరి సొంతం కాదు. ప్రతి ఒక్కరూ బ్రహ్మంలోనే బ్రతుకుతున్నాం. బ్రహ్మాధారంతో బ్రహ్మశక్తితోటే బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, జీవనం సాగిస్తున్నాం. మన లోపల ఆత్మశక్తి వల్లనే ఈ యొక్క ఈ శరీరం నిలబడి ఉంది, ప్రాణం ఒక కొనసాగుతుంది. అంటే అందరి సొంతం. అటువంటిది ఈ గ్రంథాన్ని చదివి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అనేది ఇక్కడ ఎవరి వల్లైనా అక్కడ అడ్డు ఉందా? మనకి లేదు. మన మనసు వల్లనే మనకు అడ్డు. కాబట్టి మన మనసుని మనం అడ్డు తొలగించుకొని మన హక్కుని మనం వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మను దర్శించే హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ తమ స్వరూపంగా జీవించి విడుదలయ్యే హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ అనంత బ్రహ్మంలో లయమైపోయి ఈ శరీరాన్ని మృత్యు వచ్చినప్పుడు వస్త్రంలో వదిలిపెట్టే హక్కు ఉంది. కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. మన జీవితం ఏమీ నష్టపోవడం లేదు. మనం ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఆచరించడం వలన నేనేదో నా జీవితాన్ని కోల్పోతున్నాను అని అనుకుంటే అది పొరపాటే. నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ నీ జీవిత వ్యధల్లో కూడా నువ్వు రక్షించబడుతూ జీవితం చివరిన మళ్ళీ జన్మకెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. నీకు ఇచ్చిన దాటడానికి ఇచ్చిన దానికి మనం ఏం పేరు పెట్టుకున్నా, ఒక నది దాటడానికి అవతల తీరానికి వెళ్ళడానికి నీకు ఒకటి ఇచ్చాడు భగవంతుడు. నువ్వు మధ్యలో అక్కడ ఈదులాడే పరిస్థితిలో ఉన్నావు కనుక నువ్వు దీని ద్వారా తీరాన్ని చేరుకో అనేది మనకి ఇచ్చాడు. ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. కాబట్టి ఇటు జీవితానికి, ఇటు జన్మోద్ధరణకి, రెండింటికి కూడా ఒక మనశ్శాంతిగా కొనసాగే జీవితం మనకి. అలాగే జనన మరణ చక్రం వదిలేసే జన్మోద్ధరణ రెండు మనకి ఉన్నాయి. ఉన్నది బ్రహ్మము. బ్రతుకంతా యథార్థముగా ఉండాలి. ఉత్తమ సాధకులకు, తీవ్ర ముముక్షువులకు ఇది చాలా ప్రయోజనకరం. వేదాంతమునందు ఈ విశ్వం యొక్క పరమార్థమునకు బ్రహ్మమని చెప్పబడింది. బ్రహ్మం అనగా పెద్దది అని అర్థము. ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రతుకంతా యథార్థంగా ఉండాలి. ఎందువలన? యథార్థ స్వరూపం నీవై ఉన్నప్పుడు బ్రతుకంతా ఉండాలా అనే భయం దేనికి? నువ్వు అదే ఉన్నావు కదా. అదే ఉన్నప్పుడు అదే నీవుగా ఉండు అన్నారు. అదే నీవుగా ఉంటే చాలు అన్నాడు భగవంతుడు సద్గురువై వచ్చి.
నువ్వు నువ్వుగా ఉంటే చాలు. నీలో నేనున్నాను కాబట్టి నువ్వు నాలా ఉంటే చాలు, నీలా లేకుంటే చాలు అన్నాడు. ఇంతకన్నా ఇంకేంటి? నీలో నేనున్నాను, నాలా నువ్వుండు, నీలా నువ్వు ఉండకు, అంతే. తరింపుకి ఒక్కటే మాట. అది కూడా చెయ్యకపోతే ఎలా గట్టెక్కిస్తాడు? గట్టెక్కించడం అనే విధానమే ఇలా ఉంది. భగవంతుడు గట్టెక్కించడానికే ఉన్నాడు మనని. ఆ విధానం ఎలా ఉంది? నీలో ఉన్న ఆత్మస్వరూపంగా ఉండు, నీవుగా ఉండు, యథార్థంగా ఉండు, యథార్థాన్ని చూడు, యథార్థంగా మసలు. మనం చూడడం, జీవించడం, ఉండడం ఈ 3 చోట్లే కదా యథార్థాన్ని తప్పుతున్నాం. లోపల ఆత్మస్వరూపంగా ఉంటున్నాం, అక్కడ గట్టెక్కుతున్నాం. అలాగే జగత్తుని చూసినప్పుడు ఉన్నదంతా భ్రమమే అని గ్రహించి చూస్తే అక్కడ గట్టెక్కుతాం. జీవితాన్ని జీవిస్తున్నప్పుడు జీవన సరళిలో యథార్థంగా జీవిస్తే అక్కడ గట్టెక్కుతున్నాం. అందువల్ల ద్రష్ట, దృక్కు, దృశ్యం ఒక్కటే బ్రహ్మం అయినప్పుడు నువ్వు విడుదలవుతావు అన్నారు. అంటే ఈ 3 చోట్ల 3 విధాలుగా 3 రకాలుగా 3 పరిస్థితుల్లో ఉన్న అట్టి స్థితిని నువ్వు ఏకం చేసి నువ్వు అఖండాత్మ స్వరూపునిగా మిగలాలి. నువ్వనగా బ్రహ్మస్వరూపం. నీ దృష్టి బ్రహ్మస్వరూప ఆధారంతో చూస్తోంది. దృష్టి అంటూ వేరుగా లేదు. అంటే అహంకారం లేదు, ఈ దేహం నేనుగా లేదు, నేనంటూ అక్కడ నేను అని విడిపోలేదు. అంటే అక్కడ ద్రష్ట, దృక్కు ఒక్కరే ఉన్నారు, ఇద్దరు లేరు. అప్పుడు ఇద్దరు లేనప్పుడు దృశ్యం మాత్రం మూడోది నిన్ను ఎలా బంధిస్తుంది? ఎందువలన? నీలో ఇద్దరుంటే మూడోది ఉంటుంది. అందువలన నీలో ఒక్కరే ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నది ఒక్కటే కాబట్టి అదే నీకు కనిపిస్తుంది. అంటే నిర్మోహకరమైన ఆ యొక్క దృశ్యం అంటే బ్రహ్మం నీకు తెలియబడుతుంది. దేనిని మనం పెద్దదంటామో దానికన్నా పెద్దదనగా సమస్త విశ్వం యొక్క మూల రూపమని అర్థం. ఇక్కడ బ్రహ్మం అంటే ఏమిటంటే ఇది పేరు కాదు, సమస్తానికి ఆధారమై ఉంది, సమస్తము దానిలో అమరి ఇమిడి ఉన్నాయి కాబట్టి అది బ్రహ్మము అన్నారు. అది పేరు కాదు. అన్నీ అందులో ఇమిడి ఉన్నప్పుడు, విశ్వమే ఇమిడి ఉన్నప్పుడు, పంచభూతాలే ఉన్నప్పుడు, సర్వ ప్రకృతి ఈ జీవరాశులు ఉన్నప్పుడు నువ్వు లేవా? ఇది ఏమాత్రం నీకు ఇందులో సంశయం ఉంది? అది తెలుసుకో చాలు. అదే పెద్ద ఆత్మజ్ఞానం అన్నారు. అన్నింటినీ ఇముడ్చుకున్న దాంట్లో నువ్వు కూడా అందులోనే ఉన్నావు కదా. మరి అందులో ఉన్నప్పుడు అదే నీవు కదా. ఒక కుటుంబంలో మనం ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క ఇంటి పేరు ఏదో అదే కదా మంది. అలా అయినప్పుడు ఈ విశ్వం అంతా ఎందులో ఉందో అదే కదా నువ్వు. ఇదెందుకు ఒప్పుకోవు? అందువలన ఇక్కడ ఇందులో ఇమిడి ఉంది కాబట్టి, అందులో నువ్వు ఉన్నావు కాబట్టి అదే నువ్వు. అది తెలుసుకుంటే చాలు. అది తెలుసుకుందికే ఇక్కడ ఆత్మజ్ఞానం. అంటే నేను ఆత్మని, ఈ దేహం, పంచకోశాలు, పంచేంద్రియాలు నేను కాదు అని అనుభవంగా తెలుసుకునేది ఆత్మజ్ఞానం. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం ద్వారా ఉన్నది ఒక్కటే, అందులోనే ఉన్నాను, అదే నేనే ఉన్నాను, నాలో అదే ఉంది. ఈ యొక్క సత్యాన్ని మనం అనుభవించాలి. ఆత్మజ్ఞానాన్ని అభ్యసించుట ద్వారా సత్యాన్ని అనుభవించగలుగుతాం. అనుభవించినప్పుడు నీకు గతం లేదు, జీవులు లేడు, నీ అబద్ధపు జీవితం లేదు. నువ్వు యథార్థాన్ని అనుభవిస్తున్నప్పుడు అబద్ధానికి తావెక్కడా? ఒక మనిషి నేను ధర్మంగా నడుచుకుంటాను అన్నప్పుడు వాడు అంతరంగంలో అబద్ధం ఆడడు కదా, అబద్ధానికి చోటు ఇవ్వడుగా. అలాగే అబద్ధం ఆడే వ్యక్తి ధర్మానికి చోటు ఇవ్వడుగా. నువ్వు ఎప్పుడైతే యథార్థాన్ని నీలో ప్రతిష్ఠించుకుని యథార్థంగా చూస్తూ యథార్థంగా నడుస్తున్నావో నీ అబద్ధపు జీవిత కర్మలో, నీ గత జీవిత కర్మలో నిన్ను పట్టుకోలేవు. ఎందుకు? నీలో ఉన్నది యథార్థం, అది అబద్ధం. అబద్ధానికి ఎక్కడ స్థానం లేదు, నువ్వు ఇవ్వలేదు. అది ఇక్కడ తప్పించుకునే విధానం, మళ్ళీ యథార్థంగా జీవించే విధానం, మళ్ళీ నీ మూలంలో కలిసిపోయే విధానం, మళ్ళీ జన్మెత్తకుండా ఉన్న ఆనంద స్వరూపంగా జీవించే విధానాన్ని అమ్మ తెలియజేస్తున్నారు. గ్రంథాలని రచించి ముద్రించి అందించి ఇంకెంతకన్నా ఎవరు చెయ్యలేరు, ఏ గురువు చెయ్యలేరు.
రాసిందే కాకుండా ముద్రించి ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా పంచిపెట్టడం, ఇలా చదివి ఇలాగ బ్రతకండి, ఇది చదివి ఇలా బ్రతకండి, ఇలా తప్పించుకోండి జన్మమరణ చక్రం నుంచి, ఇలా యథార్థాన్ని గమనించి బ్రతికి భగవంతుడిని దర్శించండి అంటే ఏంటి మనకు బాధ? భగవంతుడిని దర్శింపజేస్తున్నారు తపస్సు చేయకుండానే. నువ్వు ఉన్న చోటే నువ్వు ఏది తింటున్నావో, ఎలా ఉంటున్నావో, ఏది కట్టుకుంటున్నావో అలాగే తిను, అలాగే ఉండు, అలాగే కట్టుకో, కానీ ఇలా నడుస్తూ భగవంతుడిని దర్శించు. ఇదే కదా అమ్మ చెప్పేది. అందువలన మనకిచ్చిన ఈ ఆయువులో మనకి ఇచ్చిన ఈ గ్రంథాలని మనం ఆచరిస్తూ మనం తరించాలి. బ్రహ్మార్పణమస్తు. అనంత బ్రహ్మ స్వరూపమైనట్టి అమ్మకి నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. మానవుడు పరమార్థ స్వరూపమును, ఈ విశ్వం యొక్క పరమ రహస్యమును గుర్తింపవలసి ఉన్నది. ఈ రహస్యము తెలియని కారణం చేతనే ప్రస్తుతం కల్పిత రూపమగు అవిద్య, కోరిక, కర్మఫల రూపమగు సంసారమున మునిగి తేలుతూ అనేక అనర్థ పరంపరలకు లోనైనట్లు భావిస్తున్నాడు. ఇక్కడ లోనైనట్లుగా భావిస్తున్నాడు అని చెప్పారమ్మ. అంటే నిజానికి ఆనాడు చేసుకున్న ఫలితం ఇక్కడ మనని భయపెడుతోంది తప్ప, నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటే నువ్వు ఎప్పుడూ కూడా అంటని వాడివే, అతీతుడివే, కర్మఫలాలకు బంధింపబడని వాడవే నువ్వు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి. ఆనాడు అమ్మ రాసిన గ్రంథాలన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే, చేసుకున్న కర్మ ఫలితాలని మనంగా తలదూర్చి అనుభవించేటటువంటి ఈ జీవితంలో కర్మఫలాల నుంచి నీ స్వస్వరూపంగా నీవు జీవిస్తూ ఎలా తప్పించుకోవాలి అన్నది ఈ గ్రంథంలో మనకి వ్రాయబడింది. అంతే తప్ప మనం ఉండి వాటిని అతీతంగా ఉంటూ మనం ఆనంద స్వరూపంగా ఉండాలి తప్ప, అక్కడ సద్గురువు నేను ఈ గతాన్ని తొలగిస్తానని ఎప్పుడు చెప్పరు. ఎందువలన ఇక్కడ గతాన్ని నువ్వు అనుభవించాలి కాబట్టి నువ్వు ఆత్మస్వరూపంగా ఉండి తప్పించుకో అని వాడి చేసుకున్న కర్మల్ని చూపిస్తూ బ్రహ్మంగా ఉంచాలి. కాబట్టి అక్కడ తీసేస్తే వీడు బ్రహ్మంగా ఉండేదేమీ లేదు. తీసేస్తే ఉన్నది అదే. మన జీవపొరని తీసేస్తే ఉన్నది అదే. జీవపొరని నువ్వు తొలగించుకో అండంలో ఎలా తొలగించుకోవాలి అంటే, నువ్వు చేసుకున్న కర్మల ఫలితాన్ని నువ్వు అతీతంగా అంటకుండా, నీలో కలిగిన దాన్ని నువ్వు అంటకుండా ఆత్మగా మనోమౌనంతో జీవించు అని నేర్పడంలో మనకి మేలు కలుగుతోంది. అది బ్రహ్మ విద్య అంటే అక్కడ నీ జీవితాన్ని చూపించి నీకు గుణపాఠం నేర్పడం. అందువలన ఈ సంసారం, ఈ కర్మ ఫలితాల్లో మునిగి ఇదంతా తాను ఈ అనర్థాలకి గురవుతున్నట్లు భావిస్తాడు. కానీ ఈ అనర్థాలన్నీ గత కర్మల ఫలితం కాబట్టి ఈనాడు నువ్వు కర్మల ఫలితం ఆశించకుండా నిష్కామంగా ముందుకు సాగు అనేది సూచించడం జరుగుతోంది. ఈ జగత్తు సత్యమని నమ్మి విషయభోగాలను అనుభవిస్తూ సుఖించాలని ఆశిస్తున్నాడు. ఎండమావుల రీతిగా నుండి విషయముల ద్వారా సుఖించాలని భావిస్తూ జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమీ లేని దాంట్లో ఏదో ఉందని భావించి ఆశించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి సద్గురువు ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మమే అని చూపించడం జరుగుతోంది, దర్శింపజేయడం మనకి. ఏ విధంగాను ఎలా నమ్మాలి? అక్కడ మనకి అందమైంది ఏదో కనిపిస్తుంటే జగత్తులో ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే అంటే ఎలా మనం నమ్మాలి? అంటే నీ ఆత్మస్వరూపం ద్వారా నీకు రుజువు చేయడం జరుగుతుంది. నీలో ఉన్నదే అక్కడ ఉంది, నీలో ఉన్నదే అందరిలో ఉంది. నీలో ఉన్నది నువ్వు అనుభవంగా గుర్తిస్తే అందరిలో ఉన్నది నీకు తెలియబడుతుంది. తెలియబడినప్పుడు రాగద్వేషాదులకి నువ్వు చెలించవు, కామక్రోధ మోహలోభాలకి లొంగిపోవు. అదే కదా మనకి పాఠం. అందువలన ఇదంతా ఎండమావులు, ఉన్నది ఒక్కటే బ్రహ్మం అని మనకి రుజువు చేస్తున్నారు. మన స్వస్వరూపం ద్వారా రుజువు చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవిత పరమార్థమును గుర్తించలేక తన స్వరూపము బ్రహ్మానంద స్వరూపం అయినప్పటికీ అట్టి ఆనందమును పొందుటకు విషయాలను ఆశ్రయిస్తున్నాడు. ఇక్కడ మనం
ఉన్నదానిని ఉన్నట్లు మనకి భగవంతుడు ఉచితంగా అందజేసిన ఆనందాన్ని కాదని ఇదే ఆనందాన్ని వస్తుజాలంలో వెతుక్కుంటున్నాం. వస్తుజాలం వలన కలిగే ఆనందం కూడా ఆత్మశక్తి వలనే ఆనందించగలుగుతున్నాం. ఆత్మశక్తి వలనే అది మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. మనం ఏదైతే ఆశించామో ఆ వస్తువులో ఆత్మస్వరూప శక్తి ఆ యొక్క ప్రజ్ఞ ఉండడం వల్ల ఆ వస్తువు అలా ఉంది. అలాగే మనం దానిని ఎలా అనుభవిస్తున్నాము అంటే ఈ ఈ శక్తి మనలో ఉండడం వల్ల. అంటే రెండు చోట్ల ఒకే శక్తి వలన రెండూ నిలబడి ఉన్నాయి. దాని రూపంతో అది ఉండగలిగింది. కానీ ఇక్కడ వేరు తత్వాన్ని చూసి మనం ఆకర్షణకి గురయ్యాం. అది ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే రెండు చోట్ల ఉన్నది ఒక్కటే అని తెలుసుకోలేక అది వస్తువు, నేను ఈ ఈ దేహం నేను కాబట్టి ఇది నేను అనుభవించాలి అని భావిస్తున్నాం. అందుకనే ముందే అమ్మ నువ్వు ఆత్మస్వరూపానివి, ఈ దేహం నువ్వు కాదు అని చెప్పి మనకి సత్యాన్ని తెలియజేశారు. ఈ యొక్క సత్యాన్ని ఎవరు పట్టుకుని జీవిస్తారో వాళ్ళకి రాను రాను బ్రహ్మానుభవం కలుగుతూ ఉంటుంది. అది మనలో జరిగింది కాబట్టి జగత్తు కూడా మిథ్య అని మనం నమ్మగలుగుతున్నాం ఈనాడు. ఈ దేహ తాదాప్యం చెందకుండా ఉన్నప్పుడు జగత్తు మిథ్య అని మనం అంగీకరించగలుగుతాం. దేహ తాదాప్యం చెందితే జగత్తు మిథ్యలా అనిపించదు మనకి. దాని పట్ల మనకి ఇంకా వ్యామోహం ఉంటుంది. ఇక్కడ మన లోపల ఎప్పుడైతే అమ్మ వేరు చేశారో జగత్తుతోటి మనకి తెలియకుండా మనం వేరయ్యి అతీతులమయ్యి ఈ జగత్తులో ఏముంది బ్రహ్మం వల్ల కదా ఇది నిలబడింది. అట్టి బ్రహ్మాన్నే అమ్మ మనకి దర్శింపజేశారు. అందులో నేను కలిసిపోయి ఉండాలి అనే సత్యాన్ని మనం అంగీకరిస్తున్నాం ఈనాడు. అలా గుర్తించుటకు శాస్త్రము అనుభవజ్ఞులైన గురువులను ఆశ్రయించాలి. ఇక్కడ మన యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించడానికి ఏం అవసరం అంటే శాస్త్రం, అనుభవజ్ఞులైన గురువులు. ఇక్కడ మనకి అమ్మ లభించారు. అలాగే శాస్త్రాన్ని మనం ఇంతకుముందు ఒక సగుణంలో ఆచరించే ఉన్నాం. అప్పుడు మనకి కొంత తెలియబడింది. ఇప్పుడు పూర్తిగా ఉన్నది ఉన్నట్లు తెలియబడింది. అప్పుడు మాయలో తెలుసుకున్నాం. ఇప్పుడు మాయాతీతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అందువల్ల ఇక్కడ రెండు అవసరమే, మానవుడికి శాస్త్రం అలాగే బ్రహ్మజ్ఞానం. శాస్త్రం ద్వారా శాస్త్రం వలన వీడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడవుతున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని ఆచరించి దేనికి అర్హత వస్తుంది అంటే ఆ అనంత బ్రహ్మంలో ఐక్యం అవ్వడానికి అర్హత వస్తుంది ఆచరించినప్పుడు. ఇక్కడ శాస్త్రం వల్ల జ్ఞానం వరకు వచ్చాం. జ్ఞానాచరణ వల్ల పూర్తిగా నిర్గుణ నిరాకారంలోకి రాగలుగుతాం. అనుభవజ్ఞులకు గురువులచే రచింపబడిన గ్రంథాలే శాస్త్రములు. ఇక్కడ ఆనాడు ఋషులు కూడా వారి యొక్క అనుభవం చేతే ఈ ప్రకృతిలో ఇలా ఇలా ఉన్నాయి, ఈ పంచభూతాల్లో ఇలా ఇవన్నీ ఉన్నాయి, ఈ దేవతలు ఉన్నారు, ఇలా వీరిని ఆశ్రయించండి, ఇలా వీరు శిక్షించడానికి ఉన్నారు, ఇలా రక్షించడానికి ఉన్నారని వాళ్ళు అక్కడ తపస్సు చేసి అనుభవంగా గుర్తించి అందజేశారు మనకి. ఏదైనా ఋషులు అనుభవపూర్వకంగా అందజేసినవే శాస్త్రమైన, వేదాలైన, ఉపనిషత్తులైన ఆ యొక్క ఋషుల్లో ఉన్నది ఆ భగవంతుని స్వరూపమే. ఆ భగవంతుని తపస్సు చేశారేమో, ఆ తపస్సు చేసిన పాత్రలను ఎంచుకుని భగవంతుడు వాళ్ళ ద్వారా శాస్త్ర పాండిత్యాన్ని అందించడం జరుగుతుంది. అలా అందించినప్పుడు ఇదే శాస్త్ర పాండిత్యాన్ని అభ్యసించి గర్వించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదే శాస్త్ర పాండిత్యాన్ని అందుకుని తరించిన వాళ్ళు ఉన్నారు. తరించిన వాళ్ళు యోగులయ్యారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అంటే వాళ్ళ పాండిత్యం వలన వాళ్ళే జన్మలెత్తుతూ ఉన్నారు. అందువలన ఏది నేర్చుకున్నా సరే దేనికి అంటకుండా నీ స్వరూపంగా నువ్వు ఉండవలసిందే. వాడు బిచ్చగాడైనా సరే, మహారాజైనా సరే, వాడు నేర్చుకున్నది ఏదైనా సరే వాడు విడివడి ఉండవలసిందే. ఎవడి ప్రజ్ఞకి వాడు లొంగిపోతే కనుక అక్కడ ఏమైంది, జన్మహేతువయ్యింది. ఎవరికి ఏ ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఇదంతా పాత్ర వరకే. ఎంత మహారాజైనా ఈ పాత్ర లేకపోతే నేను ఆత్మస్వరూపాన్నే, ఈ పాత్ర ఈ చేసుకున్న పుణ్యం వలన ఇలా వచ్చింది అని తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? వాడి పాత్ర అలా ఎందుకు వచ్చిందో తెలుసుకునేదే జ్ఞానం అంటే. లేనివాడికి ఇలా ఎందుకు వచ్చిందో అని వాడికి గుణపాఠం.
ఉన్నవాడికి ఇలా ఎందుకు ప్రాప్తించింది అనేది వీడికి పాఠమే. ఎందువల్ల? చేసుకున్న పుణ్యం ఏదో ఇక్కడ నాకు ఇవ్వబడింది, కానీ ఇప్పుడు నేను ద్వంద్వాతీత స్థితిలో ఉండి జీవించి చూపించాలి. ఇది ఉందని దీన్ని చూసి నేను గర్వించకూడదు. ఇది రేపు ఉంటుందో ఉండదో, నేను ఉంటానో ఉండను అనే సత్యాన్ని అంగీకరింపజేసేదే జ్ఞానం. అంటే ఒక జీవుణ్ణి అంగీకరింపజేయడానికి ఈ గ్రంథాలన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ జీవుడు ఏ జీవుడు అంగీకరిస్తే ఆ జీవుడు తరిస్తూ ఉంటాడు. ఇక్కడ కోటాను కోట్ల జీవరాశుల్లో ఈ మానవాకృతికి మాత్రమే ఉంది. ఈ మానవాకృతి దాల్చినప్పటికీ కూడా కోటికి ఒకరికే ఉంది. ఈ ఆత్మజ్ఞాన విద్య అభ్యసించడానికి, అర్థం చేసుకుందుకే కోటికి ఒకళ్ళే అని చెప్పడం జరిగింది. అటువంటిది మనం అమ్మ దగ్గర ఇది అభ్యసిస్తున్నాము అంటే ఆ కోటి మందిలో ఆ ఒకరు అన్నది మనమే. అందువలన అంత వాళ్ళందరికీ దక్కంది నాకు దక్కింది అని మనం పట్టుకుందికి అలా భావించాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని వదలకుండా దీని యొక్క గొప్పదనం మనం తెలుసుకుందికి ఇది నాకు దక్కింది అని మనం అనుకోవడం వల్ల పట్టుకుని ఉండగలుగుతాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? దీనిని బాగా విచారించిన వారికి సర్వ సంశయములు నివృత్తి కాగలవు, మరియు అనుభవాన్న నిలకడ కలుగును. పరమార్థ స్వరూపం తత్వమును నిలకడ కలుగుటకు ఈ ఒక్క గ్రంథము చాలు. ఇక్కడ దీన్ని విచారించి సత్యాసత్యాలు తెలుసుకుంటే అంతా కూడా నివృత్తి జరుగుతుంది, మనకి సంశయాలన్నీ కూడా. అలాగే నిలకడ కలుగుతుంది. ఎందుకు? మనకి చలనం కదా మన మనస్సు. నిశ్చలం పొందాలి అంటే సత్యాసత్యాలు తెలుసుకోవాలి. నేను పరుగుపెట్టిన కొద్దీ నాకు జన్మలేని తెలుసుకోవాలి. పరమార్థాన్ని తెలుసుకుని ఆ పరమార్థ తత్వంతో మనం ఉంటే చాలు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో పేజీలు అవసరం లేదు, కొద్దిగా చాలు మారడానికి అని చెప్తున్నారు. మారడానికి ఒక్క వాక్యమైనా చాలు. మారి సత్యాన్ని తెలుసుకుని స్థిరపడమే మనం. స్థిరపడే వరకు ఎన్ని గ్రంథాలు చదివినా సరిపోవు. స్థిరత్వం పొందిన తరువాత గ్రంథంతో పని లేదు. ఆ గ్రంథం యొక్క అర్థమే మనమైపోయాం. మనకు అర్థమైంది కాబట్టి స్థిరత్వాన్ని పొందాం. అందువలన మనకి ఎంత ఉండగలిగితే అంత. భగవద్గీతని చదువుతాం, వింటాం ఒకళ్ళు చెప్తే, ఇంకా ఆచరిస్తున్నప్పుడు వినడం చదవడం తగ్గిపోయి ఆచరణలో పడతాం. అలా ముందుకెళ్ళిన కొద్దీ వెనకటి పని మనకి తగ్గిపోతూ ఉంటుంది. సుప్రసిద్ధమగు ఆ తత్వమును క్రొత్తగా ఏ ఒక్క ప్రమాణం చేతను చూపించవలసిన ఆవశ్యకత లేదు. అయితే ఆ స్వరూపమును ఉన్నదొన్నట్లు తెలియక దాని యందు లేని అనాత్మ దృశ్యములను కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది ఏ ప్రమాణం చేతను కూడా చూపించవలసిన ఆవశ్యకత లేదు. దీనికి ప్రమాణమే లేదు. అప్పుడు పుట్టింది, ఇప్పుడు ఉంది, వాళ్ళు రాశారు అనేది లేదు ఈ గ్రంథం. ఇక్కడ ఎవరి అనుభవానికి అక్కడ ఆత్మజ్ఞానం, అక్కడ వాళ్ళ అనుభవం చేత రాయబడింది. ఇది అనుభవం తప్ప ఈ గ్రంథాలు అనేవి అక్కడ ఉండవు. ఎందువలన? నాకు ఆత్మానుభవం కలిగింది, నేను అనంతంగా ఉన్న అఖండాత్మ స్వరూపాన్ని అని అమ్మ రాయడం జరిగింది. ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా అనంతంలో కలిసే ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు చదువుకుని అంగీకరించి ఆచరించి అనుభవించి తరించాలి. అందుకు మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే, నా అనుభవం నీ అనుభవం వేరు కాదు, నువ్వు కూడా దీన్ని అనుభవించు. ఈ గ్రంథంలో ఏది ఉందో అది ఆచరించి అది నీలోనూ ఉందని నమ్మి నువ్వు అనుసరించి అనుభవించు, తరిస్తావు. జననం అన్న చక్రం అక్కడ వదిలిపెడుతుంది, విడుదలవుతాం. బ్రహ్మ అనుభవం చేతనే కాలచక్రం వదులుతుంది. అక్కడ బ్రహ్మానుభవం వలన ఉన్నది ఒక్కడే, ఉన్నది నీవే, ఉన్నది భగవంతుడే అని మనం అంగీకరించగలుగుతాం. అంగీకరించినప్పుడు జన్మమరణ చక్రం విడిపోతుంది. మనని కర్మల ఫలితం బంధించి ఉంచింది. నువ్వు ఎలా జన్మెత్తాలి అని అక్కడ రూలు. కానీ ఎప్పుడైతే బ్రహ్మజ్ఞాన అభ్యాసంలో ఉండి పరమాత్మను అంగీకరించామో అక్కడ అది తెగిపోతుంది. దాంతో మనకు బంధం తెగిపోతుంది. అక్కడ నువ్వు వెళ్ళి ఆచరించి జన్మెత్తి అవి చెయ్యవలసిన అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇది విన్న జీవుడు ఇక్కడ ఉండడం లేదు, నశించిపోయాడు. ఇది ఏ ప్రమాణం చేత నమ్మాలి అని మనకు అనుమానం రాకుండా శాస్త్ర ప్రమాణం, అలాగే
మనకి విష్ణు పురాణ గ్రంథాల్లో మనకి ఇవ్వబడింది ఏమిటి అంటే, భగవంతునిది విన్నాక వాడు తరిస్తాడు అన్న ప్రమాణం ఏమిటి అంటే, మనకి ఒక చిన్న కీటకం దగ్గర నుంచి నారాయణ మంత్రం విని విని ఒక్కొక్క జన్మ మారుతూ చివరికి రాజకుమారుడిగా జన్మెత్తినట్టుగా మనకి తెలుసును. అంటే అది భగవంతుని గూర్చి విన్నవాడు తరిస్తాడు, ఆ జన్మ నుంచి వాడు విడుదలవుతాడు, ఉత్తమ జన్మ పొందుతాడు అనే కదా. మరి ఇక్కడ ఉన్న అనంత స్వరూపాన్ని గూర్చి విన్నప్పుడు మనలోని జీవుడు తరిస్తాడు కదా, వాడంటూ మిగలడు కదా. ఇదే ఆ ప్రమాణం చేతైనా మనం నమ్మాలి కదా. అందువలన మనం దీన్ని ఇంకా ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇంకా మనం అంటే ఎక్కడున్నాం? మనం లేకుండా ఉన్న ఆత్మస్వరూపంగా ఉండడమే మన పని. ఉన్నదేదో దాన్ని ఉండనివ్వాలి, లేనిది అంటుకుంది కాబట్టి దాన్ని వదిలించుకోవాలి. వదిలించే మార్గం ఏమిటంటే ఎప్పుడూ ఆత్మగా ఉండడమే అని మనకు అమ్మ నేర్పించారు. నేర్పే గురువు, నేర్చుకునే బుద్ధి, మోక్షకాంక్ష మనకున్నాయి చాలు. ఇంతకన్నా అదృష్టం ఏమీ లేదు. బ్రహ్మార్పణ.